శ్రీమతి నమః. సినిమా యాక్టర్లు అంటే అందరికీ ఎంత క్రేజో, వాళ్ళకి కనపడితే చాలు అబ్బా వాళ్ళొచ్చారు వీళ్ళొచ్చారు అని చెప్పి ఎగబడిపోతూ ఉంటాం. కానీ మన దేశం కోసం ప్రాణాలు వదిలేసిన ఒక్క సైనికుడి గురించి కూడా మనం ఆలోచించాం. ఈరోజు కార్గిల్ యుద్ధం మొదలైన రోజు. కార్గిల్ యుద్ధం 1999 మే 3న జరిగిందనమాట. ఆ కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కెప్టెన్ సౌరభ్ కలియా అని అతనితో పాటుగా 5గురిని బందీలుగా పట్టుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆ రోజు ఏం జరిగింది అంటే 5గురు జవాన్లతో పాటు కెప్టెన్ కాలియా పాకిస్తాన్ ఆర్మీ చొరబాటుదారులను ఎదుర్కొంటున్నారనమాట. ఆయనతో పాటు ఇంకా 5గురు ఉన్నారు. కార్గిల్లోని కక్సర్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి చాలా గంటల సేపు యుద్ధం జరిగింది. చివరికి వీళ్ళ దగ్గర ఆయుధాలు అయిపోయాయి అనమాట. అలా ఆయుధాలు అయిపోవటంతో 6గురు సైనికులు సజీవంగా వాళ్ళకి పట్టుబడ్డారు. సజీవంగా పట్టుబడ్డారు కదా, ఇంకా వాళ్ళు మామూలుగా ఊరుకుంటారా? అసలే మన భారతీయులంటే వాళ్ళు వెర్రెక్కిపోయి ఉంటారు. 22 రోజులు వాళ్ళు నిర్బంధంలో పెట్టుకున్నారు. అలా పెట్టుకుని మన యువ ఆర్మీ అధికారి అంటే సౌరభ్ కలియాతో పాటుగా 5గురు సిపాయిలు అర్జున్ రామ్, భన్వర్లాల్ భగారియా, భికారాం, మూలారాం, నరేష్ సింగ్ వీళ్ళ 6గురు మృతదేహాలని భారతదేశానికి పంపించారనమాట. భారతదేశానికి పంపించినప్పుడు వాళ్ళ మృతదేహాలు ఎలా ఉన్నాయో తెలుసా? చెవులు కత్తిరించేశారు, కళ్ళు కత్తిరించేశారు. ఆ చెవు పోగులు ఎలా ఉన్నాయో తెలుసా? వేడి ఇనప కడ్డీలతో కుట్టేసి ఉన్నాయన్నమాట చెవులు, పెదవులు, ముక్కు, కళ్ళు, దీంతో పాటుగా జననాంగాలు కూడా కత్తిరించి వాళ్ళ యొక్క కక్ష తీరక అప్పుడు వాళ్ళని కాల్చి చంపేశారంట దుర్మార్గులు. ఎంత దుర్మార్గం చేశారో చూడండి. మరి మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినా దాడులు చేసినా ఎవరినైనా సరే మనం ఇలా హింసించామా? మన భారత ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా చేసిందా? ఇలా చేయకపోయినా సరే మన భారతీయులే మన మీదకి దాడికి వచ్చిన వాళ్ళ గురించి ఎంతో సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు అప్పట్లో ఉమర్ ఖలీదా అని అతన్ని వెనకేసుకొచ్చారు. ఎందుకంటే అతన్ని జైల్లో పెట్టింది భారత ప్రభుత్వం. ఈ ఉమర్ ఖలీదా కూడా దేశద్రోహి అని చెప్పి మన భారత ప్రభుత్వం గుర్తించిందనమాట. అందుకోసం అతన్ని జైల్లో పెట్టింది. ఈ ఉమర్ ఖలీదా ఏం చేశాడు అంటే అఫ్జల్ గురు గురించి ఎక్కువగా ఉపన్యాసాలు చెప్తూ ఉండేవాడు అనమాట. అఫ్జల్ గురు గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా. భారత పార్లమెంట్ మీద దాడి జరిగింది కదా 2001 డిసెంబర్ 13న. అలా దాడి జరిగినప్పుడు కొంతమంది పోలీసులు కొంతమంది కూడా మరణించారనమాట. అలా దాడి జరగడానికి ఎవరైతే కారణమో వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటమే కాకుండా ఆ దాడి జరిగిన దాంట్లో కుట్ర కూడా ఉంది అని చెప్పి మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే అఫ్జల్ గురుని అరెస్ట్ చేసింది. అఫ్జల్ గురు ఎవరో తెలుసా? ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ కూడా ఇలాంటి పనులు చేశాడనమాట. అంతేకాకుండా కాశ్మీర్లోని విభజింపబడిన హిమాలయ ప్రాంతాల్లో భారత పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్న నిషేధిత సమూహం జైష్ ఏ మొహమ్మద్లో సభ్యుడిగా కూడా ఇతను ఉన్నాడు. కాబట్టి ఇతన్ని దోషిగా మన భారత ప్రభుత్వం గుర్తించిందనమాట. అప్పట్లో ఇక్కడ వేర్పాటు వివాదం జరిగింది. ఆ వివాదంలో 1,00,000 మంది ప్రాణాలను బలిగొన్నారు అని చెప్పి చెప్తారు. ఇలా ఎన్నో కారణాలతో అఫ్జల్ గురుని అరెస్ట్ చేస్తే అఫ్జల్ గురుని విడుదల చేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ కూడా కొంతమంది యూనివర్సిటీ వాళ్ళని ప్రోద్బలం చేశాడనమాట. ఈ రాహుల్ గాంధీ గారు కూడా అఫ్జల్ గురు గురించి పోరాటం చేసిన వాళ్ళలో ఉన్నారు. అలాంటి అఫ్జల్ గురుని వెనకేసుకుని వచ్చిన వాడు ఈ ఖలీదా అనమాట. ఈ ఖలీదాని వెనకేసుకుని వచ్చిన వాడు మన సినీ యాక్టర్ గారు ప్రకాష్ రాజ్ గారు. మన దేశంలోనే ఉంటూ మరి అలాంటి వాళ్ళని వెనకేసుకుని వచ్చారు కదా. మరి పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర ఎంతమంది మన భారతీయులు ఉండిపోయారు, ఎంతమందికి అన్యాయం జరిగింది. మొన్న కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. భారతీయ పౌరుడు ఒకడు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర బందీగానే ఉండిపోయారు అని చెప్పి. మరి వీళ్ళ మీద ఎవ్వరికి జాలి అనేది కలగదా? వాళ్ళని విడిపించాలని చెప్పి మన భారత ప్రభుత్వానికి మన వాళ్ళు ఎప్పుడు చెప్పరా? ఎంతసేపు మన మీదకి దాడికి వచ్చిన వాళ్ళకి అలాగే దేశద్రోహులుగా చెప్పబడిన వాళ్ళకి వాయిస్ రైజ్ చేస్తూ వాళ్ళని విడిపించండి అని చెప్పి మన వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే మొన్న బెంగాల్లో హుమయూన్ కబీర్ అని అతను ఒక సభను నిర్వహించాడనమాట. ఆ సభలో హిందువులకి బెదిరింపులు చేశాడు. ముషీరాబాద్లో మీరు 30% మాత్రమే ఉన్నారు కనుక టీఎంసీకి మీరు గనక వ్యతిరేకంగా వేశారనుకోండి ఓటు 2 గంటల్లో మిమ్మల్ని గంగలోకి విసిరేస్తాము అని అన్నాడు. అంటే టీఎంసీకి వ్యతిరేకంగా వేస్తే 2 గంటల్లో హిందువులని గంగలోకి విసిరేస్తాము అని అన్నాడు. అంటే వాళ్ళ జనాభా ఎంత ఉంది, అతను ఏం చేస్తాడు అన్నది స్పష్టంగా చెప్తున్నాడు.
అంత చెప్తున్నప్పుడు కూడా ఇంకా మనం ఏం చెయ్యాలి అనేది మనం తెలుసుకోకపోతే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. మనం మన ఓటుని సద్వినియోగం చేసుకుందాం. విదేశాల నుంచి వచ్చి వాళ్ళ ఓటు పోకుండా కేరళకి వెళ్ళి ఓటు వేయటం కోసం విదేశాల నుంచి వచ్చేస్తున్నారు. మనం పక్క ఊరి నుంచి కూడా రావడానికి భయపడిపోతూ ఉన్నాం. ఎండలు అవి ఇవి అంటున్నాం. కానీ మన ఓటుని సద్వినియోగపరుచుకుందాం. మనం వేసే ప్రతి ఓటు మన హిందూ ధర్మానికి నిలబడేందుకు బాసటగా ఉండాలి. బారాబంకీ సభలో బీజేపీలో ఎవరిని ఆపినా ఆపకున్నా యోగీజీని మాత్రం ఆపాలి, లేదంటే అతను వెళ్తున్న వేగం పట్టి భారత్ని అతి త్వరలో హిందూ దేశంగా మార్చేస్తాడు అని ఓవైసీ గారు మాట్లాడారు అంటే కొంచెం భయం పట్టుకున్నట్లే కదా. మరి అలాంటప్పుడు మనం ఎవరి మార్గంలో నడవాలి అనేది ఈ పాటకి అర్థమైపోయే ఉంటుంది కదా. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుందాం. గంగలో విసిరేస్తాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే కొంచెమైనా సరే ఇప్పటికైనా సరే ఆలోచన మొదలు పెడదాం. ఇంకా మనం సరియైన నిర్ణయం తీసుకోలేదు అని అనుకోండి, మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.